Yeah, welcome back for the current affair discussion, May 26th to June 5, second part, question number 11th onwards, right? So, two ministries here. One is Ministry of Health and Family Welfare. The one more is Ministry of Ayush. వీళ్ళిద్దరూ కంబైన్డ్గా డెవలప్ చేసినటువంటి ఒక వెబ్ పోర్టలే ఆయుష్ సురక్ష పోర్టల్ with the help of this company, this private company based in Chennai, Tamil Nadu, CCRS. No need to bother about this company. Central Council for Research in Siddha. ఏంటి ఈ వెబ్ పోర్టల్ అంటే ఫైన్ దిస్ వెబ్ పోర్టల్ లాంచ్ చేసిన పర్సనాలిటీ ప్రతాప్రావు గణపతరావు జాదవ్ ఈజ్ యాక్చువల్లీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఆయుష్ అంటే ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి, రైట్? సో హౌ దిస్ పోర్టల్ విల్ బీ హెల్ప్ఫుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టల్ నేమ్డ్ యాజ్ ఆయుష్ సురక్ష పోర్టల్. ట్రెడిషనల్ మెడిసిన్లో అంటే ఈ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఆయుర్వేద, యోగా, న్యాచురోపతి, ఉనాని, సిద్ధ, హోమియోపతి, ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెడిసిన్స్కి సంబంధించి కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ ఏవైనా, ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైనా మిస్లీడింగ్ యాడ్స్ కానీ లేదు ఒక డ్రగ్ వల్ల అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వచ్చిన అలాంటి థింగ్స్, మిస్లీడింగ్ యాడ్స్ అయినా అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వచ్చినా వాటిని రిపోర్ట్ చేయడం కోసము ఒక సెంట్రలైజ్డ్ డేటాబేస్ పోర్టలే దిస్ ఆయుష్ సురక్ష పోర్టల్. సో కామన్ సిటిజన్స్ అయినా, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అయినా, రెగ్యులేటరీ బాడీస్ అయినా కెన్ రిపోర్ట్ మిస్లీడింగ్ యాడ్స్, ఈవెన్ అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ via seamless digital process. So that's the thing about this particular portal advantage. Actually last year July 2024 na ఒక writ పిటిషన్ని ఫైల్ చేయడం జరిగింది సుప్రీంకోర్టులో ఒక కామన్ పర్సనాలిటీ. వాట్ ఈజ్ writ పిటిషన్ అంటే, సో writ పిటిషన్ ఈజ్ నథింగ్ బట్ మీరైనా నేనైనా గవర్నమెంట్స్ పైన లేదా గవర్నమెంట్ అఫీషియల్స్ పైన, ఓకే, సో మనం ఇప్పుడు సపోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన గవర్నమెంట్ పైన కానీ గవర్నమెంట్ అఫీషియల్స్ పైన కానీ మేబీ సమ్ టైమ్స్ ప్రాపర్గా యాక్షన్ అయితే తీసుకోరు. సో డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు అంటే సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకి కానీ writ పిటిషన్ అంటే ఒక ప్లెయిన్ వైట్ పేపర్లో ఒక writ పిటిషన్ని, మన కంప్లైంట్ని మన వాట్ వి కాల్ అర్జీని వైట్ పేపర్లో సుప్రీంకోర్టుకైనా హైకోర్టుకైనా మనం అప్పీల్ చేయొచ్చు. సో ఆర్టికల్ నెంబర్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ నెంబర్ 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హైకోర్ట్స్కి మనం writ పిటిషన్ ఫైల్ చేయడానికి మనకి రైట్ ఇస్తుంది. సో సుప్రీంకోర్టుకి ఎలాంటి సిచ్యువేషన్లో writ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అంటే వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అదే హైకోర్టుకి అయితే ఫండమెంటల్ యాజ్ వెల్ యాజ్ లీగల్ రైట్స్ వయలేషన్ ఉంటే వీ కెన్ రైట్ ఏ writ పిటిషన్. అలా లాస్ట్ ఇయర్ జూలైలో ఒక పర్సనాలిటీ, కామన్ మ్యాన్ సుప్రీంకోర్టుకి writ పిటిషన్ను రాయడం జరిగింది. లైక్ ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్లో కంపెనీస్ అన్నీ కూడా మిస్లీడింగ్ యాడ్స్ని అండ్ వాళ్ళు సేల్ చేస్తున్నటువంటి డ్రగ్స్ అడ్వర్స్ రియాక్షన్స్ని ఇస్తున్నాయి అండ్ వాటిని రిపోర్ట్ చేయడం కోసము ఒక ట్రాన్స్పరెంట్ మేనర్లో ఒక వెబ్ పోర్టల్ ఉంటే బాగుంటుందని చెప్పి ఫైల్ చేసిన పిటిషన్కి సుప్రీంకోర్టు రెస్పాండ్ అయ్యి జూన్ 2025 లోపు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆ చెన్నై బేస్డ్ కంపెనీ CCRSతో కలిపి డెవలప్ చేసినటువంటి వెబ్ పోర్టలే ఆయుష్ సురక్ష పోర్టల్. ఈ పోర్టల్లో కామన్ సిటిజన్స్ మీరైనా నేనైనా, ప్రొఫెషనల్స్ అయినా, డాక్టర్స్ అయినా, రెగ్యులేటరీ బాడీస్ అయినా కెన్ రిపోర్ట్ ఏదైనా మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసినా లేదు అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ వచ్చినా మనం రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో సింప్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే పోర్టల్ నేము ఆయుష్ సురక్ష పోర్టల్. లాంచ్ చేసిన మినిస్ట్రీస్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆయుష్ మినిస్ట్రీ. లాంచ్ చేసిన పర్సనాలిటీ ప్రతాప్రావు గణపతరావు జాదవ్, ఈయన మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆయుష్కి. నెక్స్ట్ థింగ్, దట్స్ ఇట్. నాట్ మచ్ టు రిమెంబర్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. జస్ట్ writ పిటిషన్ అంటే ఏంటి అని మీకు అవేర్నెస్ కోసమే ఇది ఇచ్చాను. యాజ్ ఏ ఇండియన్ సిటిజన్ 18+ years age, అట్లీస్ట్ ఫ్యూ థింగ్స్ అబౌట్ అవర్ రైట్స్ వీ నీడ్ టు నో, రైట్? సో బికాస్ ఆఫ్ దట్ ఐ గివెన్ దిస్ writ పిటిషన్ అంటే మీనింగ్ ఏంటి. ఓకే, యా, దట్స్ ఆల్ అబౌట్ 11th క్వశ్చన్. నెక్స్ట్ 12th క్వశ్చన్. 12th క్వశ్చన్ సింప్లీ, ఇఫ్ యూ రిమెంబర్ few weeks back I discussed with you మిజోరాం స్టేటు ఇండియాలో ఫస్ట్ 100% లిటరసీ రేట్ని అచీవ్ చేసినటువంటి స్టేట్గా అండర్ ఉల్లాస్ స్కీమ్ అని చెప్పి మాట్లాడాం. ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. ఓకే, ఇది FY22 నుంచి FY27 వరకు అని చెప్పి అండ్ ఆల్మోస్ట్ 1039 crores ఫండింగ్తో 700 crores సెంట్రల్ గవర్నమెంట్, రిమైనింగ్ అమౌంట్ స్టేట్ గవర్నమెంట్స్తో
అండ్ 15+ ఇయర్స్ ఉండి అండ్ ఈవెన్ అడల్ట్స్ ఎవరైనా ఉన్నా చిన్నప్పుడు చదువుకోకుండా ఉంటే వాళ్ళకి ఫంక్షనల్ లిటరసీని, డిజిటల్ స్కిల్స్ గురించి అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివే ఉల్లాస్ స్కీమ్, అండర్స్టాండింగ్ ఫర్ లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ. దిస్ వన్, అండర్స్టాండింగ్ ఫర్ lifelong learning for all in society, and the first state in India who achieved 100% literacy, full literacy in fact, that is 95% క్రాస్ చేసి థ్రెషోల్డ్ ఉంటుంది లిటరసీ పర్సంటేజ్ రేటు 95%, అండ్ దాన్ని క్రాస్ చేస్తే ఫుల్ లిటరసీ అని చెప్పి అనౌన్స్ చేస్తారు. ఆ స్టేట్ మిజోరాము. ఇప్పుడు సెకండ్ స్టేట్ గోవా. అండ్ దట్ ఈస్ యూటీస్లో ఫస్ట్ వన్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పటివరకు ఒకటే లదక్. ఇది 12th క్వశ్చన్. గోవా అచీవ్డ్ 100% ఫంక్షనల్ లిటరసీ స్టేటస్ అండర్ ఉల్లాస్ ఇనిషియేటివ్. ఓకే, ఫస్ట్ వన్ మిజోరాం, ఇప్పుడు సెకండ్ గోవా, అండ్ ఫస్ట్ యూటీ లదక్. రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. ఇట్స్ ఇంపార్టెంట్ డే, వరల్డ్ నో టొబాకో డే, దట్ ఈస్ May 31st. ఎవ్రీ ఇయర్ విల్ సెలబ్రేట్ వరల్డ్ నో టొబాకో డే. ఇన్ఫ్యాక్ట్ WHO ఆర్గనైజ్ చేస్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆర్గనైజ్ చేస్తుంది. అండ్ దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ద అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ అండ్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. ఇది థీమ్. డే వరల్డ్ నో టొబాకో డే, ఆర్గనైజ్ చేసేది WHO, అండ్ దిస్ ఇయర్ థీమ్ అన్మాస్కింగ్ ది అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ అండ్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. ఓకే, సో రిమెంబర్ దిస్ థీమ్, అన్మాస్కింగ్ ది అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ అండ్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. ఇది థీమ్, డే థీమ్. యాక్చువల్గా 1987లో ఫస్ట్ టైం వరల్డ్ నో స్మోకింగ్ డే సెలబ్రేట్ చేశారు. దెన్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ 31st మేని ఒక రెజల్యూషన్ పాస్ చేసి అండ్ 31st మేని వరల్డ్ నో టొబాకో డేగా 1988 నుంచి మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ సమ్ స్టాట్స్ చూస్తే ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ టొబాకో కన్జంప్షన్ వల్ల 8 మిలియన్ పీపుల్, ఆల్మోస్ట్ 80 లక్షల మంది, 80 lakh పీపుల్ చనిపోతున్నారంట. అందులో 7 million డెత్స్, అంటే 70 lakhs పీపుల్ డైరెక్ట్గా టొబాకోని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల, అండ్ 1.3 million పీపుల్ ఆల్మోస్ట్ సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్లో ఒక పర్సన్ స్మోక్ చేస్తే విత్ ఇంట్లో ఉన్న పర్సనాలిటీ ఆ స్మోక్ అదర్ పర్సన్స్ కూడా బ్రీత్ చేయాల్సి ఉంటుంది. లేదు మనం లైక్ పబ్లిక్లో ఉన్నప్పుడు కూడా ఒక పర్సన్ స్మోక్ చేస్తూ ఉంటారు పబ్లిక్ ప్లేసెస్లో కూడా, అండ్ ఆబ్వియస్లీ దట్ స్మోక్ అనేది అదర్ పర్సన్స్ కూడా వెళ్తూ ఉంటుంది. సో అలా సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల దాదాపు 13 లక్షల మంది, అండ్ ఫస్ట్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల 70 లక్షల మంది ప్రతి సంవత్సరం చనిపోతున్నారు. అదే మన ఇండియా అయితే నియర్లీ 1.35 million డెత్స్, వరల్డ్లోనే సెకండ్ హైయెస్ట్ డెత్స్ టొబాకో కన్జంప్షన్ వల్ల ఇండియా ఉంది. అండ్ నెక్స్ట్ అదర్ థింగ్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టొబాకో ప్రొడక్షన్లో టాప్ స్పాట్ చైనా ఉంటే ఇండియా సెకండ్ స్పాట్లో ఉంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం WHOకి వరల్డ్ వైడ్ 6 రీజన్స్ ఉన్నాయి, లైక్ ఏషియా, సౌత్ ఈస్ట్ ఏషియా, నార్త్ అమెరికా, ఆఫ్రికా, యూరప్, ఓకే, ఓషియానియా అంటే ఆస్ట్రేలియా, ఇలా ఒక 6 రీజన్స్ ఉన్నాయి. ఈ 6 రీజన్స్లో టొబాకో ప్రివెన్షన్ కోసము ఏ ఇండివిజువల్ అయినా, ఆర్గనైజేషన్ అయినా, గవర్నమెంట్స్ అయినా ఎఫర్ట్స్ పెట్టి ఉంటే రికగ్నైజ్ చేస్తూ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దిస్ ఇయర్ మన సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్కి సంబంధించి మన ఇండియన్ స్టేట్ కర్ణాటక స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్కి అవార్డు రావడం జరిగింది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. WHO హెడ్ క్వార్టర్ తెలిసిందే జెనీవా, స్విట్జర్లాండ్. అండ్ నేను గురించి ప్రీవియస్ క్లాస్లోనే మాట్లాడడం, డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గెబ్రియాసిస్. ఓకే, దట్స్ ద 13th క్వశ్చన్. సో సింప్లీ 13th క్వశ్చన్, ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు ఫోకస్. ఇట్ ఈస్ అ ఇంపార్టెంట్ డేట్, దట్ ఈస్ వరల్డ్ నో టొబాకో డే. వీ సెలబ్రేట్ ఆన్ May 31st. అండ్ ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తే WHO. దిస్ ఇయర్ థీమ్ ఏంటంటే అన్మాస్కింగ్ ది అపీల్, ఎక్స్పోజింగ్ ఇండస్ట్రీ టాక్టిక్స్ అండ్ టొబాకో అండ్ నికోటిన్ ప్రొడక్ట్స్. రైట్. అండ్ ఎప్పటి నుంచి వరల్డ్ నో టొబాకో డే సెలబ్రేట్ చేస్తున్నామంటే 1988. అండ్ ఇవి సమ్ స్టాట్స్, 8 లక్షల పైగా చనిపోతున్నారు ఎవ్రీ ఇయర్ టొబాకో కన్జంప్షన్ వల్ల. అండ్ ఇండియా టొబాకో ప్రొడక్షన్లో సెకండ్ స్పాట్ ఉంది ఆఫ్టర్ చైనా. ఓకే, రైట్. అండ్ దిస్ ఇయర్ సౌత్ ఈస్ట్ ఏషియా రీజన్లో టొబాకో కంట్రోల్ అవార్డు మన కర్ణాటక స్టేట్ టొబాకో కంట్రోల్ సెల్కి ఇవ్వడం జరిగింది. దట్స్ 13th క్వశ్చన్. నెక్స్ట్ 14th క్వశ్చన్. చైనా లాంచెస్ Tianwen-2 space probe to collect pristine asteroid samples. ఓకే, సో ఇది స్పేస్ క్రాఫ్ట్. కంట్రీ ఏంటి? చైనా. స్పేస్ క్రాఫ్ట్ నేము Tianwen-2 స్పేస్ క్రాఫ్ట్. చైనా ఒక ఆస్ట్రాయిడ్ రోబోటిక్ మెషిన్స్ని సెండ్ చేసి ఒక ఆస్ట్రాయిడ్ దగ్గరికి, ఆ ఆస్ట్రాయిడ్ కూడా ఎర్త్ నుంచి దాదాపు 10 million miles డిస్టెన్స్లో ఉంది.
ఆ ఆస్ట్రాయిడ్ నేమే దిస్ వన్ 469219 కామోవలెవా. ప్రిస్టన్ ఆస్ట్రాయిడ్ శాంపుల్స్ అంటే ఇప్పటి వరకు ఆ ఆస్ట్రాయిడ్కి ఎవరు కూడా వెళ్ళలేదు. అంటే ఫస్ట్ టైం ఒక ఆస్ట్రాయిడ్ పైకి వెళ్ళి అక్కడ శాంపుల్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని ప్రిస్టన్ ఆస్ట్రాయిడ్ శాంపుల్స్ అంటారు. ఇక్కడ ఆస్ట్రాయిడ్ నేమ్ ప్రిస్టన్ అనుకోకండి, ఓకే. ఆస్ట్రాయిడ్ నేమ్ ఇది 469219 కామోవలెవా. ఈ లాంగ్ మార్చ్ 3B రాకెట్ యూజ్ చేసి ఈ స్పేస్ క్రాఫ్ట్ని సెండ్ చేయడం జరిగింది రోబోటిక్ మెషిన్తో. అండ్ ఈ ఆస్ట్రాయిడ్ని అట్లీస్ట్ ఈ నేమ్ కామోవలెవా 469219 కామోవలెవా ఈ ఆస్ట్రాయిడ్ని అప్రోచ్ అయ్యి దెన్ ఆఫ్టర్ దట్ 311P పాంట్స్టార్స్ అనే కామెట్ని కూడా రీచ్ అయ్యి అక్కడ శాంపుల్స్ కలెక్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 2026లో ఆస్ట్రాయిడ్కి వెళ్ళి అండ్ 2027లో మళ్ళీ ఎర్త్పైకి వస్తుంది. దెన్ 2030 కల్లా 37 అనదర్ 8 years 35కి ఈ కామెట్ దగ్గరికి రీచ్ అయ్యి అక్కడ కూడా శాంపిల్స్ కలెక్ట్ చేయడమే మేజర్ టార్గెట్, మేజర్ ఆబ్జెక్టివ్. ఓకే రైట్. ఆస్ట్రాయిడ్స్కి కామెట్స్కి డిఫరెన్స్ ఏంటంటే ఆస్ట్రాయిడ్స్ మన సోలార్ సిస్టంలో ఉంటాయి, కామెట్స్ అవుట్ సైడ్ తోకచుక్కలు అంటాం కదా మనము, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ సోలార్ సిస్టమ్ ఉంటాయి. ఓకే, కూపర్ బెల్ట్ ఉంటుంది. యాక్చువల్గా మన సోలార్ సిస్టమ్ సన్ అనుకుంటే ఈ సన్ చుట్టూ ఇప్పుడు ప్రజెంట్ అయితే రొటేట్ అవుతున్న 8 planets, 9 ఉండేవి ఒకప్పుడు, ఇప్పుడు 8గానే కన్సిడర్ చేస్తారు బికాజ్ ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా రికగ్నైజ్ చేస్తారు కాబట్టి. ఇది మన సోలార్ సిస్టమ్ అనుకుంటే సోలార్ సిస్టమ్కి అవుట్ సైడ్, ఓకే, దిస్ ఏరియా, ఇఫ్ దిస్ ఈజ్ ద బౌండరీ ఆఫ్ సోలార్ సిస్టమ్ అండ్ సోలార్ సిస్టమ్కి ఆల్మోస్ట్ ఈక్వల్ బెడ్త్లో ఇంకొక లొకేషన్ ఉంటుంది. ఇదంతా కూడా ఐసీ బాడీస్తో ఉంటుంది, ఐసీ బాడీస్, ఓకే. అండ్ ఇక్కడే ఉంటాయి కామెట్స్. ఈ కామెట్సే సమ్ టైమ్స్ మన సోలార్ సిస్టంలోకి వస్తూ ఉంటాయి. అండ్ ఇలా ఉన్న ఒక కామెటే దిస్ వన్, దట్ ఈస్ 311P పాంట్స్టార్స్. ఈ కామెట్ దగ్గరికి అండ్ దిస్ ఆస్ట్రాయిడ్ దగ్గరికి వెళ్ళి శాంపుల్స్ని కలెక్ట్ చేసి ఆబ్జెక్టివ్తో చైనా వాళ్ళు సెండ్ చేసినటువంటి స్పేస్ క్రాఫ్టే Tianwen-2 అండ్ ద నేమ్ ఆఫ్ దట్ ఆస్ట్రాయిడ్ ఈస్ కామోవలెవా అండ్ కామెట్ నేమ్ ఈస్ 311P పాంట్స్టార్స్, రైట్. అండ్ ఇప్పటి వరకు ఇలా ఆస్ట్రాయిడ్స్ దగ్గరికి వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేసే మిషన్స్ని జపాన్ వాళ్ళు 2010లో, అమెరికా వాళ్ళు జపాన్ హయబుసు అండ్ రియుగు మిషన్ 2010 and 19లో, అండ్ అమెరికా ఒసిరిస్ రెక్స్ మిషన్ 2020లో. ఓన్లీ దిస్ 2 స్పేస్ ఏజెన్సీస్ మాత్రమే ఇలా ఆస్ట్రాయిడ్స్ని రీచ్ అయ్యి శాంపుల్స్ని, అది కూడా ప్రిస్టెన్ ఆస్ట్రాయిడ్స్ అంటే ఎవరు రీచ్ అవ్వని ఆస్ట్రాయిడ్స్ని రీచ్ అయ్యి శాంపుల్స్ కలెక్ట్ చేసే కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ చేసినటువంటి స్పేస్ ఏజెన్సీస్, ఓకే. అండ్ ఫర్దర్గా చైనా వాళ్ళ ప్లాను 2028లో Tianwen-3 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా మార్స్ పైకి వెళ్ళి కూడా శాంపుల్స్ కలెక్ట్ చేసే ఆబ్జెక్టివ్తో ఉన్నారు. అండ్ అది కన్నా సక్సెస్ అయితే ఫస్ట్ స్పేస్ ఏజెన్సీ కూడా, ఫస్ట్ కంట్రీ కూడా చైనా అవుతుంది. ఇప్పటివరకు మార్స్ ఆర్బిట్లోకి వెళ్ళారు, మార్స్ పైకి వెళ్ళారు, కానీ అక్కడ నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేసి ఏ స్పేస్ ఏజెన్సీ ఇప్పటి వరకు రాలేదు. అండ్ చైనా 2028లో ఆ మిషన్ కూడా లాంచ్ చేయాలనే టార్గెట్తో ఉంది. ఓకే, దట్స్ నథింగ్ అబౌట్ 14th క్వశ్చన్. సింప్లీ చైనా రీసెంట్గా ఏ ఆస్ట్రాయిడ్ దగ్గరికి వెళ్ళి శాంపుల్స్ కలెక్ట్ చేయడం కోసము Tianwen-2 స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేసిందంటే ఇది ఆస్ట్రాయిడ్ కామోవలెవా. అండ్ ఈవెన్ దిస్ కామెట్ కూడా రీచ్ అవుతుంది టు స్టడీ దట్ కామెట్, దట్ ఈస్ 311P పాంట్స్టార్స్, రైట్. సో దట్స్ ద 14th క్వశ్చన్. నెక్స్ట్ 15th క్వశ్చన్. ఇక్కడ అపాయింట్మెంట్స్ కన్నా దిస్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ గుర్తుపెట్టుకోవాలి. వాడా, వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ. లైక్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైనా డోపింగ్ కన్నా పాల్పడితే అండ్ డోపింగ్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళపైన వాట్ వి కాల్ సస్పెన్షను ఇలాంటివన్నీ కూడా ఇదే పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దీని హెడ్ క్వార్టర్ మాంట్రిల్, కెనడాలో ఉంటుంది. అండ్ దిస్ వాడాకి న్యూ ఉన్న పర్సనాలిటీస్ రీఎలెక్ట్ అయ్యారు. ప్రెసిడెంట్గా విటోల్డ్ బాంకా అండ్ వైస్ ప్రెసిడెంట్గా యాంగ్. వీళ్ళ నేమ్సే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, జస్ట్ మై ఇంటెన్షన్ వాడా హెడ్ క్వార్టర్ ఎక్కడో గుర్తుపెట్టుకోండి. వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ, దట్ ఈస్ కెనడా, మాంట్రిల్, కెనడా. దట్స్ ద 15th క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 16th క్వశ్చన్. నరేంద్ర మోడీ మన ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా మధ్యప్రదేశ్ని విజిట్ చేశారు. ఆ విజిట్లో భాగంగా దిస్ ఇస్ ద వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్. అహల్యాబాయి హోల్కర్, ఓకే, అహల్యాబాయి హోల్కర్ 300th బర్త్ యానివర్సరీ. అసలు ఈ పర్సనాలిటీ ఎవరంటే లైక్ మరాఠా కింగ్డమ్లో ఆ ఫేమస్ క్వీన్ ఏమే, వాళ్ళ హస్బెండ్ అండ్ ఫాదర్ ఇన్ లా చనిపోతే అండ్ ఆ కింగ్డమ్ని కంప్లీట్గా ఈమె బెస్ట్ వేలో అడ్మినిస్ట్రేషన్ని పర్ఫామ్ చేస్తూ
మరాఠా కింగ్డమ్ని పరిపాలించినటువంటి క్వీను అహల్యాబాయి హోల్కారు. అండ్ ఈమె నేమ్తో ఈవెన్ ఎయిర్పోర్ట్స్ కూడా ఉన్నాయి మధ్యప్రదేశ్లో. సో ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, దట్ ఈజ్ మహిళా సశక్తికరణ్ మహాసమ్మేళన్ లాంచ్ చేయడం జరిగింది, అడ్రస్ చేయడం జరిగింది మన ప్రైమ్ మినిస్టర్. ఓకే, ఆన్ ద ఒకేషన్ ఆఫ్ 300th బర్త్ యానివర్సరీ ఆఫ్ విచ్ పర్సనాలిటీ? అహల్యాబాయి హోల్కర్, రైట్. అండ్ వన్ మోర్ థింగ్, మధ్యప్రదేశ్లో ఉన్న ఇండోర్లో మెట్రో రైల్ సర్వీస్ని స్టార్ట్ చేశారు, మెట్రో రైల్ సర్వీసు. సో దట్ ఇండియాలోనే మెట్రో రైల్ సర్వీస్ ఉన్నటువంటి సిటీస్లో 16th సిటీగా ఇండోర్ ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఇండోర్కి ముందు ఓన్లీ 15 సిటీస్లో మెట్రో రైల్ సర్వీసెస్ ఉన్నాయి, అండ్ నౌ దిస్ ఇస్ ద 16th సిటీ, రైట్. అండ్ ఈవెన్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ దిస్ 300th బర్త్ యానివర్సరీ, Modi released the commemorative postage stamp as well as coin also, 300 rupee coin and postal stamp. Okay, that's simply 16th question, not much to discuss. Recently Ahalyabai Holkar ఎన్నవ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్లో మోడీ పార్టిసిపేట్ చేశారంటే 300th బర్త్ యానివర్సరీ. అండ్ ఈవెన్ ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇండోర్ బికమ్స్ ఇండియా 16th సిటీ అండ్ ఎంపీస్ ఫస్ట్ టు గెట్ మెట్రో రైల్ సర్వీస్. అండ్ ఈ విజిట్లోనే దతియా అండ్ సత్నా ఈ రెండు లొకేషన్స్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ని కూడా ప్రారంభించారు, స్టార్ట్ చేయడం జరిగింది. దోస్ టూ ఆర్ ఇన్ మధ్యప్రదేశ్. రిమెంబర్ ద నేమ్స్ ఆఫ్ దీస్ టూ ఎయిర్పోర్ట్స్, దతియా అండ్ సత్నా, ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఎయిర్పోర్ట్స్ అంటే మధ్యప్రదేశ్, రైట్. సో దట్స్ ద 16th క్వశ్చన్, నాట్ మచ్ టు డిస్కస్. నెక్స్ట్ 17th క్వశ్చన్. ఆర్బీ ఒక వెబ్ పోర్టల్ని లాంచ్ చేసింది. దిస్ ఇస్ ద వెబ్ పోర్టల్ క్రిస్, CRIS. ఇన్ఫ్యాక్ట్ దిస్ వన్ CRIS, రిజర్వ్ బ్యాంక్ క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. వాట్ ఈజ్ యాక్చువల్లీ దిస్ వెబ్ పోర్టల్? ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఫర్ ఫినాన్షియల్ సెక్టార్లో ఉన్న రిస్కులకి? లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అ సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, రైట్. సో లెట్ us assume there is 2 localities. వన్ లొకాలిటీలో డ్రాట్ ఎక్కువగా ఉంది, కరువు ఎక్కువగా ఉంది, ఇంకొక లొకాలిటీలో ఫ్లడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుందాం, రైట్. ఫ్లడ్స్ అంటే లైక్ కోస్టల్ ఏరియాస్లో ఫ్లడ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ లెట్ us assume ఇన్ రాయలసీమ లైక్ నంద్యాల ఇట్ సెల్ఫ్, నంద్యాల, రైట్. దర్ ఈజ్ అ బ్యాంక్ in coastal location like East Godavari, like West Godavari. Okay, here there is a bank called Union Bank of India, and here also the same bank, Union Bank of India తీసుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. సో ఇక్కడ ఫార్మర్స్ ఉన్నారు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. దీస్ ఫార్మర్స్ బ్యాంక్ని అప్రోచ్ అయ్యి లోన్స్ తీసుకోవడానికి బ్యాంక్ని అప్రోచ్ అయితే అగ్రికల్చర్ లోన్స్ అనుకుంటే, సపోజ్ బ్యాంక్ వీళ్ళకి లోన్స్ ఆఫర్ చేస్తే అగ్రికల్చర్ లోన్స్, వర్షాలు లేకపోవడం వల్ల మేబీ ఫార్మర్స్ గ్రో చేసే క్రాప్ అంతా లాస్ అయింది అనుకుందాం, అండ్ ఆబ్వియస్లీ రీపేమెంట్ కూడా క్వశ్చన్ మార్క్గానే ఉంటుంది. అంటే ఈ సిచ్యువేషన్లో బ్యాంక్ ఇచ్చిన లోన్స్ అన్ని కూడా NPAగా మారిపోతాయి, ఓకే, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అండ్ ఇక్కడ లెట్ us assume కోస్టల్ లొకేషన్లో కూడా సేమ్ అగ్రికల్చర్ లోనో లేకపోతే ఒక రెస్టారెంట్, ఒక హోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి బీచ్లో, ఓకే, లైక్ వైజాగ్ బీచ్, వైజాగ్లో ఒక హోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక బిజినెస్ మ్యాన్ బ్యాంక్ని అప్రోచ్ లోన్ తీసుకున్నాడు అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ డిజాస్టర్ వల్ల, ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల, ఓకే, ఈ హోటల్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది అనుకోండి. సో ఆబ్వియస్లీ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుని సెటప్ చేసిన, ఎస్టాబ్లిష్ చేసిన దిస్ హోటల్ కంప్లీట్గా లాస్లోకి వెళ్తే, అండ్ లోన్ తీసుకున్న బారోవర్ రీపేమెంట్ మళ్ళీ క్వశ్చన్ మార్కే. అంటే ఇక్కడ బ్యాంకుకి ఈ రెండు ఎగ్జాంపుల్స్లో జరిగిన థింగ్ ఏంటంటే ఫిజికల్ రిస్క్. బ్యాంక్ ఇచ్చిన లోన్స్ ద్వారా సెటప్ చేసినటువంటి బిజినెస్ లాస్లో ఉంది ఇక్కడ, అండ్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రాప్ కూడా లాస్లో ఉంది. సో ఇలాంటి లొకాలిటీ, సపోజ్ ఇప్పుడు ఈ నంద్యాల లొకాలిటీలో డ్రాట్ వెరీ ఫ్రీక్వెంట్గా వస్తుంది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. అప్పుడు బ్యాంక్స్ ఏం చేయొచ్చు అంటే లోన్స్ ఇచ్చేటప్పుడే ప్రికాషన్ తీసుకోవచ్చు. లాస్ట్ 5-10 ఇయర్స్లో నంద్యాలలో రెయిన్ఫాల్ ఎలా ఉంది, అండ్ ఆ క్రాప్ మేబీ బెటర్ అవుట్పుట్ ఇచ్చి అండ్ ఫార్మర్ సేల్ చేసి దెన్ రీపేమెంట్ పాసిబిలిటీ ఎంత ఉంది అని రిస్క్ని అసెస్మెంట్ చేయడం కోసము ఈ క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనే వెబ్ పోర్టల్ యూస్ఫుల్గా ఉంటుంది, ఓకే. ఫిజికల్ రిస్క్ అండ్ ఇంకా చెప్పాలంటే ట్రాన్సిషన్ రిస్క్, అంటే ప్రజెంట్ అంతా కూడా నాన్ రెన్యూబుల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి అంతా రెన్యూబుల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నాం మనం, ఓకే. సో ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వాట్ వి కాల్ థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటే అండ్ కంప్లీట్గా నాన్ రెన్యూబుల్స్ నుంచి రెన్యూబుల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నాం, సోలార్, విండ్ అన్నీ కూడా. అంటే గవర్నమెంట్ తీసుకున్న డిసిషన్స్ అన్నీ కూడా రెన్యూబుల్ ఎనర్జీ జనరేట్ చేసే కంపెనీస్కి పాజిటివ్గా, అండ్ నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో వాటికి నెగిటివ్గా ఉంటే ఆ థర్మల్ పవర్ ప్లాంట్ లాస్లోకి ఎంటర్ అవుతుంది.
అండ్ ఆబ్వియస్లీ తీసుకున్న వాళ్ళు రీపే చేయలేరు, అంటే ట్రాన్సిషన్ రిస్క్ ఉంటుంది అక్కడ. సో అలా ఫిజికల్ రిస్క్, ట్రాన్సిషన్ రిస్క్, ఇంకా కార్బన్ ఎమిషన్ సంబంధించిన రిస్కులు ఏముంటాయి, ఇలాంటి వాటిని అసెస్మెంట్ చేసి లెండింగ్ డిసిషన్స్లో ఎఫిషియెంట్గా డిసిషన్స్ తీసుకునే ఆబ్జెక్టివ్తో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫినాన్షియల్ సెక్టార్ కోసము, అంటే బ్యాంక్స్ లెండర్స్ కోసము లాంచ్ చేసిన ఒక వెబ్ పోర్టలే ఆర్బీఐ క్రిస్, దట్ ఈస్ క్లైమేట్ రిస్క్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎవరు లాంచ్ చేశారు, పోర్టల్ ఏంటి, ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, దట్స్ సంథింగ్ యూ నీడ్ టు ఫోకస్. దట్స్ వాట్ దిస్ 17th question. RBI launched climate risk data platform to address financial sector risk, and that's what Reserve Bank climate risk information system, right? So that's the thing. 17th one. Next, 18th question. And example kuda ichchanu ikkada, you can go through that example, you will get a clarity, right? Next, 18th question. So Controller General of Accounts, mana Ministry of Finance lo unde ee CJA రీసెంట్గా మన ఇండియా FY25 ఇండియన్ గవర్నమెంట్ FY25 ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ని 4.77% ఆఫ్ జీడీపీ అచీవ్ చేసిందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. సో యాక్చువల్గా మన వాళ్ళు రీవైజ్డ్ ఎస్టిమేట్ ఈ నెంబర్ 4.84 అండ్ 4.77, ఇంకా ఫిజికల్ డెఫిసిట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా తక్కువ ఫిజికల్ డెఫిసిటే ఉంది. దట్స్ అ వెల్కమ్ థింగ్, రైట్? యా, రాదర్ దెన్ దీస్ నెంబర్స్, the thing that we need to focus here, fiscal deficit అంటే ఏంటి, ఫ్యూచర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి కైండ్ ఆఫ్ మెకానిజంని అడాప్ట్ చేసుకోబోతుంది, అవి చెప్పడం కోసమే ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ డెఫిసిట్ అంటే, ఏ ఫిజికల్ డెఫిసిట్ రిప్రజెంట్స్ ది గ్యాప్ బిట్వీన్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. ఫిజికల్ డెఫిసిట్ అంటే గవర్నమెంట్ ఖర్చు ఎంత పెడుతుంది, ఎక్స్పెండిచరు మైనస్ రెవెన్యూ, గవర్నమెంట్కి ఎంత ఇన్కమ్ వస్తుంది, రెవెన్యూ. ఓకే, ఇప్పుడు సపోజ్ ఎక్స్పెండిచర్ ₹1,00,00,000, రెవెన్యూ 80 lakhs ఉందనుకోండి, 0.8 crore, ఆబ్వియస్లీ 20 lakhs ఈజ్ ద డెఫిసిట్, దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటాం. అంటే అదర్ వర్డ్స్, ఎలా బ్యాలెన్స్ చేయాలి దీన్ని, 20 lakhsని, ఎక్స్పెండిచర్ 1 crore పెడుతున్నాం, ఇన్కమ్ ఏమో 80 lakhs ఉంది, ఆ 20 lakhsని ఇట్ ఇండికేట్స్ ద అమౌంట్ ద గవర్నమెంట్ నీడ్స్ టు బారో టు కవర్ ఇట్స్ ఎక్స్పెన్సెస్. అంటే ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత అమౌంట్ అయితే బారో చేస్తుందో దాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్, టోటల్ ఎక్స్పెండిచర్ మైనస్ టోటల్ రెవెన్యూ ఎక్స్క్లూడింగ్ బారోయింగ్స్, ఆ బారోయింగ్సే ఫిజికల్ డెఫిసిట్. ఓకే, రైట్. అండ్ ఆ ఫిజికల్ డెఫిసిట్ని నార్మల్గా ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవ్రీ బడ్జెట్ అనౌన్స్మెంట్ అప్పుడు పర్సంటేజ్ ఆఫ్ జీడీపీలో ఎక్స్ప్రెస్ చేసేది టార్గెట్. లైక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ FY25 జీడీపీ, కంప్లీట్ అయిన ఫైనాన్షియల్ ఇయర్కి జీడీపీ అది FY25. ఆ FY25లో 4.77% అంటే దిస్ 4.77% ఆఫ్ 330 అంటే దిస్ ద నెంబర్ 15.77 lakh crores. ఈ నెంబర్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, అండ్ మై ఇంటెన్షన్ ఇయర్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటో కన్వే చేయడం. అండ్ నెక్స్ట్ థింగ్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఓకే ఫైన్, ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఫిజికల్ డెఫిసిట్ నెంబర్స్ని టార్గెట్గా పెట్టుకుంటూ వస్తుంది. అండ్ దిస్ రన్నింగ్ ఫినాన్షియల్ ఇయర్ ఇది FY26కి ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ 4.4%. యాక్చువల్గా దిస్ యాక్ట్, దట్ ఈస్ FRBM యాక్ట్, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుందంటే, స్టేట్ గవర్నమెంట్స్ అయినా సెంట్రల్ గవర్నమెంట్స్ అయినా యూటీస్ అయినా ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడీపీని అప్పు చేయొచ్చో చెప్పే యాక్టే FRBM యాక్ట్. అంటే ఒక ఫ్యామిలీ కూడా ఇన్కమ్, ఫ్యామిలీ స్థోమతకి మించి అప్పు చేస్తే స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి నేషన్ కూడా అబ్నార్మల్గా అప్పులు చేసేయకుండా ఎకనామికల్ స్టెబిలిటీ మెయింటైన్ చేయడం కోసము FRBM యాక్ట్ని పాస్ చేశారు. ఆ FRBM యాక్ట్ పరిధిలో ఉండి గవర్నమెంట్స్ అప్పులు చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. సో యాక్చువల్గా పాండమిక్ 2020లో వచ్చినప్పుడు అప్పటి వరకు ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ 3.5 అలానే ఉండేవి. బట్ ఆ ఇయర్ ఇన్కమ్ లేకపోవడం వల్ల, అంటే బిజినెస్లని షట్ డౌన్ చేయడం వల్ల, అండ్ అలా ఎమర్జెన్సీస్ వచ్చిన అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ కొంచెం ఎక్కువ నెంబర్కి ఎక్సిడ్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ 5, 6, 9 నుంచి ఇప్పుడు 4.4కి ఇయర్ టార్గెట్ పెట్టుకున్నారు. అండ్ FY31కి టార్గెట్ 3.5%. అండ్ ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. I mean this you can remember. FY26 target you can remember 4.4%. As per budget announcement by Sitaraman, FY26కి ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ ఎంత, దట్ ఈస్ 4.4% ఆఫ్ జీడీపీ. అండ్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఐ వాంట్ టు కన్వే, అడ్వాన్స్డ్ ఎకానమీస్ అన్నీ యాక్చువల్గా ఎలా వాళ్ళ వాట్ వి కాల్ బడ్జెట్ ప్లాన్స్ ఉంటాయంటే డెట్ టు జీడీపీ రేషియో బేస్ చేసుకొని ఉంటాయి. డెట్ టు జీడీపీ రేషియో, వాట్ ఈస్ డెట్ టు జీడీపీ రేషియో అంటే ఒక నేషన్ యొక్క మొత్తం జీడీపీ డినామినేటర్లో ఉంటుంది. అండ్ ఆ నేషన్కు ఉన్నటువంటి ఈ డెట్లో పాస్ట్ డెట్ ఉంటుంది, అంటే ఇప్పటివరకు ఉన్న డెట్ ప్లస్ ప్రెజెంట్ ఇప్పుడు చేయబోతున్నటువంటి అప్పు కూడా ఉంటుంది, ప్రెజెంట్ డెట్. ఈ రెండింటి సమ్ము, దట్ ఈస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నటువంటి అప్పు, ఇప్పటి వరకు ఉన్న ఆ గవర్నమెంట్కి ఉన్న అప్పు ప్లస్
దిస్ ఇయర్ చేయబోయే అప్పు రెండింటిని కలిపి టోటల్ డెట్గా దాన్ని జీడిపిలో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్స్ అన్నీ కూడా. అండ్ మన ఇండియాకి ప్రజెంట్ FY25లో డెట్ టు జీడిపి రేషియో 57.1% ఉంది. యాక్చువల్గా FRBM యాక్ట్ ఏం చెప్తుందంటే డెట్ టు జీడిపి రేషియో మన గవర్నమెంట్ 40% మించి మెయింటైన్ చేయకూడదు అని చెప్పి మాట్లాడుతుంది. బట్ ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి టైం పడుతుంది ఇంకా. ఈవెన్ FY26 ఈ ఇయర్ రన్నింగ్ టార్గెట్ 56.1 అండ్ FY31 అంటే ఇంకా 5 years ఉంది. FY31కి 50%కి రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. యాక్చువల్ ఉండాల్సిన నెంబర్ 40% మన FRBM యాక్ట్ ప్రకారం. అండ్ ఇప్పుడు 57.1 ఉంది. దిస్ ఇయర్కి టార్గెట్ 56.1 అండ్ నెక్స్ట్ 5 yearsలో అట్లీస్ట్ 50% రెడ్యూస్ చేయాలని చెప్పి టార్గెట్. అంటే FY27 ఆన్వర్డ్స్ అంటే నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ అనౌన్స్మెంట్ ఆన్వర్డ్స్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడుతుంది. లైక్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి అని కాకుండా మొత్తం డెట్ టు డివైడెడ్ బై జీడిపి ఈ నెంబర్ని ఇప్పుడు ప్రజెంట్ 57.1% ఉంది కదా, ఈ నెంబర్ని 50%కి సో దట్ దేర్ ఆఫ్టర్ 40%కి తగ్గించడం పైన ఫోకస్ పెడుతూ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్రెజెంట్ ఫాలో అవుతున్న మెథడాలజీ వల్ల ఓన్లీ ఆ ఇయర్లో చేయబోయే అప్పుని జీడిపిలో ఎక్స్ప్రెస్ చేసి మాట్లాడతారు. అంటే పాస్ట్ డెట్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. అంటే ఉన్న అప్పుకి ఇంకా యాడ్ చేసుకుంటూ అప్పు ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే ఇలా కన్నా మెథడాలజీని చేంజ్ చేసుకుంటే అంటే పాస్ట్ డెట్ని లెక్కలోకి తీసుకొని ప్రజెంట్ డెట్ని లెక్కలోకి తీసుకొని దెన్ జీడిపిలో ఎక్స్ప్రెస్ చేసి ఇది మన జీడిపి ఇంత మాత్రమే మనం అప్పు చేయాలని చెప్పి పాస్ట్ని ప్లస్ ప్రజెంట్ని కలిపితే మోర్ స్టెబిలిటీ మోర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ ఆ మెథడాలజీని FY27 నుంచి అడాప్ట్ చేసుకోబోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ టార్గెట్ ఏంటంటే దట్స్ ఫర్ FY31 కల్లా ఇప్పుడున్న 57.1ని FY31 కల్లా 50 ± 1% రీచ్ అవ్వాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో సింప్లీ it serves a reliable indicator of fiscal health, capturing both past and present borrowing trends. Okay, right. So that's all about that particular question. What is debt to GDP ratio anedi you need to get a clarity. Next, and ఇవన్నీ కూడా some stats. Total government చేస్తున్న expenditure FY25లో 46 లక్షల కోట్ల ఎక్స్పెండిచర్ పెట్టింది. దాంట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అసెట్స్ని క్రియేట్ చేయడానికి రోడ్స్, బిల్డింగ్స్, హాస్పిటల్స్, పవర్ ప్లాంట్స్ ఇలాంటివి కన్స్ట్రక్ట్ చేయడం కోసం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 10 లక్షల కోట్లు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ డే టు డే గవర్నమెంట్ ఆఫీసెస్ నడవడానికి లైక్ MROలకు కానీ IASలకి IPSలకి ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్సు దీస్ పర్సనాలిటీస్కి పే చేసే సాలరీస్ ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచరు. అండ్ రెవెన్యూ రిసిప్ట్స్ అంటే ట్యాక్స్ల ద్వారా, నెట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ మైనస్ రీఫండ్స్ పోగా నెట్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్, నథింగ్ బట్ డివిడెండ్స్, ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఓకే, డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే గవర్నమెంట్ యొక్క అసెట్స్ని అమ్మడం వల్ల వచ్చినటువంటి ఇన్కమ్ అంతా ఇది. జస్ట్ దిస్ టెర్మినాలజీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బడ్జెట్. ఓకే, రైట్. సో సింప్లీ 18th క్వశ్చన్లో ద వన్ పాయింట్ దట్ ఐ వాంట్ టు కన్వే టు యూ పీపుల్, FY27 ఆన్వర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ డెఫిసిట్ మెథడాలజీ కాకుండా డెట్ టు జీడిపి రేషియో మెకానిజంకి షిఫ్ట్ అవుతుంది, విచ్ ఇంప్రూవ్స్ ద స్టెబిలిటీ ఇన్ ఎ లాంగ్ రన్. ఓకే, రైట్. దట్స్ ద 18th క్వశ్చన్. నెక్స్ట్ 19th క్వశ్చన్. This is again appointment, simply two personalities. FSIB stands Financial Services Institution Bureau. యాక్చువల్గా BBB ఉండేది, BBB బ్యాంక్స్ బోర్డ్ బ్యూరో అని చెప్పి ఉండేది. దీన్ని 2022లో రీప్లేస్ చేస్తూ FSIBని తీసుకొచ్చారు, ఫినాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో అని చెప్పి. ఇదేంటంటే పబ్లిక్ సెక్టార్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో బ్యాంక్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఓకే, NBFCs, పబ్లిక్ సెక్టర్, నాట్ ప్రైవేట్, ఐమ్ టాకింగ్ పబ్లిక్ సెక్టర్. ఆ పబ్లిక్ సెక్టార్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో హై లెవెల్ అఫీషియల్స్ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ని, CEOస్ని, మేనేజింగ్ డైరెక్టర్స్ని, చైర్మన్స్ని అపాయింట్ చేయడం కోసం వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి దెన్ క్యాబినెట్ కమిటీకి, దట్ ఈస్ అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్కి నామినేట్ చేస్తారు. ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ ఇస్తారు. ఓకే, దట్ ఈస్ ద రోల్ ఆఫ్ FSIB. ఇది ముంబైలో ఉంటుంది, ముంబై, మహారాష్ట్ర. 2022లో ఎస్టాబ్లిష్ అయింది. ప్రజెంట్ చైర్మన్ భాను ప్రతాప్ శర్మ. అండ్ నౌ లెట్ మీ కమ్ అక్రాస్ ద కరెంట్ అఫైర్ థింగ్. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ MD అండ్ CEOs రికమెండ్ చేశారు. అండ్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే వీళ్ళే ఫైనల్ అవుతారు. సో యూ షుడ్ రిమెంబర్ దట్ పర్సనాలిటీస్. ఆశిష్ పాండే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ MD అండ్ CEOగా అపాయింట్ అవుతున్నారు. ఓకే, ఆశిష్ పాండే ఈ బ్యాంక్కి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్స్ ఇన్ ముంబై. ఎవరిని రీప్లేస్ చేసి మనీ మేకలై. అండ్ కళ్యాణ్ కుమార్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి న్యూ ఎండి అండ్ సిఓ రీప్లేసింగ్ ఎంవి రావ్. ఓకే, సో సింప్లీ 2 personalities you should remember. Ashish Pandey maybe in future after getting approval from the government of India is going to become MD and CEO of Union Bank of India replacing Mani Mekalai. Alane Kalyan Kumar is going to become MD and CEO of Central Bank of India replacing MB Rao. Okay, that's the 19th question. Next 20th question. 20th question, it's simply Telangana government దిస్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో కావల్ టైగర్ రిజర్వ్ ఇది తెలంగాణలో ఉంటుంది. అండ్ తడోబా అందారి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో ఉంటుంది. సో తెలంగాణలో కావల్ టైగర్ రిజర్వ్ అండ్ మహారాష్ట్రలో తడోబా అందారి టైగర్ రిజర్వ్, ఈ రెండింటి మధ్య ఉన్న ల్యాండ్ని తెలంగాణ గవర్నమెంట్ కుమరం భీమ్ కన్జర్వేషన్ రిజర్వ్గా టైగర్స్ని కన్జర్వేషన్ చేయడం కోసం అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ దిస్ కావల్ టైగర్ రిజర్వ్? ఇట్స్ ఇన్ తెలంగాణ. అండ్ వెర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ తడోబా అందేరి టైగర్ రిజర్వ్? ఇట్స్ ఇన్ మహారాష్ట్ర. ఓకే, రైట్. అండ్ ఫర్దర్గా మన ఇండియన్ గవర్నమెంట్ రీసెంట్గానే 58th టైగర్ రిజర్వ్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దట్ ఈస్ మాధవ్ నేషనల్ పార్క్. ఇట్స్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో that's the thing about 20th question, not much to discuss. Next 21st question, it's an exercise, nomadic elephant military exercise between Indian army and Mongolia. ఏ 2 countries మధ్య ఎక్సర్సైజ్ అంటే ఇండియాకి మంగోలియాకి నొమాడిక్ ఎలిఫెంట్ 17th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే ఉలాన్ బటార్, ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ మంగోలియా, అక్కడే జరిగింది. అది 16th ఎడిషన్ ఓమ్రోయ్ మేఘాలయలో జరిగింది. ఓకే, రైట్. నొమాడిక్ అంటే మంగోలియన్స్ యొక్క కల్చరు, ఎలిఫెంట్ అంటే మన ఇండియా యొక్క కల్చరల్ నేషనల్ సింబల్గా ఆ నేమ్ పెట్టారు. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దట్ ఎక్సర్సైజ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ యూ కెన్ సీ ఇండియా ఇక్కడ ఉంది, మంగోలియా ఇక్కడ ఉంది, అండ్ మిడిల్లో చైనా ఉంది. సో చైనాకి మంగోలియాకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మనకు పాకిస్తాన్కి ఉన్నట్టు. ఎనిమికి ఎనిమి మనకు ఫ్రెండ్ అయినట్టు ఇండియా అండ్ మంగోలియా ఫ్రెండ్షిప్ ఎక్సర్సైజ్ ఇది. సింప్లీ దట్ ఈస్ నొమాడిక్ ఎలిఫెంట్. 17th ఎడిషన్ ఉలన్ బటార్ మంగోలియాలో జరిగింది. అండ్ 16th ఎడిషన్ ఓమ్రోయ్ మేఘాలయలో జరిగింది. అండ్ మంగోలియా యొక్క క్యాపిటల్ ఉలన్ బటార్, కరెన్సీ మంగోలియన్ టు గ్రీక్. ఓకే, అండ్ 22nd క్వశ్చన్, దట్స్ ద ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ పార్ట్. సిక్కిం May 16th 50 years ఆఫ్ స్టేట్హుడ్ని సెలబ్రేట్ చేసింది. ఏ స్టేట్ రీసెంట్గా 50 years ఎస్టాబ్లిష్ అయ్యి స్టేట్హుడ్ వచ్చి 50 years కంప్లీట్ అయింది అంటే దట్ ఈస్ సిక్కిం అట్ ద రేట్ ఆఫ్ 50. అండ్ ఈ సెలబ్రేషన్స్ నరేంద్ర మోడీ వర్చువల్గా అడ్రస్ చేయడం జరిగింది. అండ్ ఈ థీమ్తో సెలబ్రేట్ చేశారు. దట్ ఈస్ వేర్ ప్రోగ్రెస్ మీట్స్ సిక్కిం అట్ ద రేట్ ఆఫ్ 50, వేర్ ప్రోగ్రెస్ మీట్స్ పర్పస్ అండ్ నేచర్ నర్చర్స్ గ్రోత్. విచ్ నార్థన్ ఈస్టర్న్ స్టేట్ రీసెంట్లీ సెలబ్రేటెడ్ 50th స్టేట్హుడ్ అంటే సిక్కిం. సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్. సిక్కిం చీఫ్ మినిస్టర్ ఈజ్ ద పర్సనాలిటీ Prem Singh Tamang. Sikkim Governor Om Prakash Mathur. Okay, and capital Gangtok. So even on the occasion of this 50 years statehood, commemorative coin 50 rupee coin ni and souvenir coin release cheyadam jarigindi. That's all about 22nd question, and remaining questions we'll discuss in next part, right?